పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు షాక్ ఇస్తాడో తన ఫ్యాన్స్ కి కూడా ఐడియా ఉండదు. హరిహర వీరమల్లు ఆల్ ఆఫ్ సడన్ గా విడుదలైంది. అది సరిగ్గా ఆడకున్నా ఓజీ వచ్చి ఒకప్పటి పవర్ఫుల్ స్టార్ ని మళ్ళీ మన ముందుకు తెచ్చింది. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ పవనే అని తేల్చింది. ఖుషీ స్టైల్లో ఒకప్పటి వైబ్స్ ని ఈ సినిమాతో తీసుకొచ్చిన పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ గా రాబోతున్నాడు. కాకపోతే ఈసారి ఉస్తాద్ తో పాటు చోటా ఉస్తాద్ కూడా షాక్ ఇస్తాడా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కొడుకు అఖీరా బాధితుడి ముగ్గురు మీద పెట్టాడా? జస్ట్ పవన్ ఒక్క సిగ్నల్ ఇస్తే చాలు ఇక్కడి అబ్బాయిని అక్కడ అమ్మాయితో కలిపేందుకు సిద్ధమని అంటోంది ఎవరు? అఖీరా జూనియర్ పవర్ స్టార్ ట్యాగ్ తో అటాక్ చేస్తాడా? కళ్యాణ్ గా ఎంట్రీ ఇచ్చి పవన్ కళ్యాణ్ గా మారినట్లు అఖీరా పేరు కూడా మారుతుందా? హ్యావ్ ఎ లుక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ హిట్ తర్వాత మళ్ళీ ఒకప్పట్ల పవర్ఫుల్ పూనకాలు కనిపించాయి. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సమ్మర్ని టార్గెట్ చేసుకుని వస్తున్నాడు. ఆల్రెడీ సాంగ్ని రిలీజ్ చేస్తే 24 గంటల్లో 30 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇక టీజర్ వస్తే రెస్పాన్స్ ఎలా ఉంటుందో, అలాంటి ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్ని పెంచే టైంలో సీన్లోకి జూనియర్ పవర్ స్టార్ వస్తే ఎలా ఉంటుంది? పవన్ కొడుకు అఖీరా ఫిలిమెంటరీ గురించి ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. కానీ తాను ఇంకా టీనేజరే అవడంతో 25 ఏళ్ళు వచ్చే వరకు తన ఫిలిమెంటరీ ఉండకపోవచ్చు అన్న మాటలే వినిపించాయి. కానీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో తాను అఖీరాని లాంచ్ చేస్తానంటున్నాడు నిర్మాత విశ్వప్రసాద్. పవన్తో ఉన్న అనుబంధం వల్లే కాస్త చనువు తీసుకుని పవన్ నుంచి చిన్న సిగ్నల్ వస్తే చాలు పాన్ ఇండియా లెవెల్లో అఖీరాని లాంచ్ చేస్తానన్నాడు విశ్వప్రసాద్. నిజంగా ఇది మెగా పవర్ ఫ్యాన్స్లో పూనకాలు తెచ్చే అంశమే. కాకపోతే నిజంగా ఇది అఖీరా ఎంట్రీకి సరైన టైమేనా అంటే ఆల్రెడీ హీరో మెటీరియల్ అనిపించేలానే తన లుక్ ఉంది. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి స్టైల్లోనే అఖీరా కనిపిస్తున్నాడు. కాబట్టి తను ఇప్పుడు ఫిలిం ఎంట్రీ ఇస్తే తప్పేముందని సగటు సినీ టెక్నీషియన్స్ అంటున్నారు. కాకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలి. నిజంగానే నిర్మాత విశ్వప్రసాద్, హరీష్ శంకర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ ముగ్గురికి అఖీరా బాధ్యతని పవన్ అప్పచెప్పినట్టు తెలుస్తోంది. ఎప్పుడు అఖీరా ఎంట్రీ ఇస్తాడనే కంటే హీరో ఎంట్రీకి ముందు చేయాల్సిన హోంవర్క్ వీళ్ల గైడెన్స్లోనే చేస్తున్నాడట అఖీరా. ఆల్రెడీ తండ్రిలానే మార్షల్ ఆర్ట్స్లో ప్రవేశం ఉన్న అఖీరా మ్యూజిక్ కూడా నేర్చుకుంటున్నాడు. ఒక సాంగ్తో తనని తాను ఇండస్ట్రీకి పరిచయం చేసుకునే ప్రయత్నం కూడా లాస్ట్ ఇయర్ జరిగింది. కానీ అదెందుకో మధ్యలో ఆగిందో క్లారిటీ లేదు. బహుశా తనని హీరోగానే లాంచ్ చేసినప్పుడు డైరెక్ట్గా అందులోనే పాడొచ్చనే త్రివిక్రమ్ సలహానే అందుకు కారణమా అనేది మాత్రం తేలలేదు. ప్రస్తుతానికి ఇది ప్రచారం మాత్రమే. 2026లో మాత్రం జూనియర్ పవర్ స్టార్ ఎంట్రీని ఉస్తాద్ భగత్ సింగ్ కన్ఫర్మ్ చేయొచ్చు. అందులో కేవలం ఒకే ఒక సీన్లో అఖీరాని చూపించాలనేది హరీష్ శంకర్ ప్రయత్నం. మనంలో అఖిల్ని చూపించినట్టు, వన్ నేనొక్కళ్ళలో మహేష్ కొడుకు గౌతమ్ని చూపించినట్టు ఉస్తాద్ భగత్ సింగ్లో చిన్న సీన్లో అఖీరాని చూపించాలని పట్టుబడుతున్నాడట హరీష్ శంకర్. అది జరుగుతుందో లేదో జనవరిలో తేలే ఛాన్స్ ఉంది. దాన్ని బట్టే వచ్చే ఏడాది అఖీరా గెస్ట్ అపీరియన్సే కాదు హీరోగా తన మొదటి సినిమా కూడా లాంచ్ సంగతి ఏంటో వచ్చే ఏడాదే తేలబోతోంది.